దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? ప్రతి దినము కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రతి అవసరతను బట్టి కూడా మేము మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 70వ సంకీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. నిన్ను వెదకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. దావీదు భక్తుడు రాసినటువంటి యొక్క కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు. నిన్ను వెదకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటిది సంతోషం, ఉత్సాహము, సంతోషము, ఆనందము. ఈ సంతోషం పొందుకోవడం కోసము ఎక్కడెక్కడికో ఎన్నెన్నో రీతులుగా ఎన్నో ప్రాంతాలకు, ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. ఎందుకంటే జీవితంలో సంతోషం అనేటువంటిది ఉండాలి, జీవితము సంతోషంగా సాగాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిదే. అయితే దావీదు ఒక ప్రత్యేకంగా ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు సంతోషిస్తారు, ఎవరు ఉత్సహిస్తారు అంటే నిన్ను వెదకువారు, దేవుని వెదకువారు, యేసుని వెదకువారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే సంతోషించుదురుగాక అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి పనులను బట్టి, వారు ఉన్నటువంటి ఆ స్థితిగతులను బట్టి వారు సంతోషపడటానికి ప్రయత్నం చేస్తూ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంపులు పొందుతూ ఉంటారు. నేటి దినాలలో మరి ముఖ్యంగా మనం యవనస్తులను చూసినట్లయితే సంతోషంగా ఉండాలి, లైఫ్ అనేటువంటిది ఎంజాయ్ చేయటానికి అని ఎన్నో మార్గాల్లోనికి వెళ్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ సంతోషము కొరకు వెళ్తున్నటువంటి మార్గాలన్నీ అవి సరైనవేనా, ఆరోగ్యకరమైనవేనా అని ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే చాలా వరకు కూడా సంతోషం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి మార్గాలు, ప్రయత్నాలు అవి దేవునికి మాత్రమే వ్యతిరేకం కాదు, కానీ వారి యొక్క జీవితాలకు, ఆరోగ్యానికి కూడా వ్యతిరేకమైనటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయి. సంతోషించడానికి మరి సిటీస్లో ఉంటున్నటువంటి వారు క్లబ్బులకు వెళ్తూ ఉన్నారు, పబ్లకు వెళ్తూ ఉన్నారు, మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు, ఇంకా అనేకమైనటువంటి దురలవాట్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో సంతోషం ఉన్నది అని అనుకుంటూ కనిపిస్తున్నటువంటి ఆ తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు ఎంతో ప్రయాసపడుతూ కాలాన్ని, డబ్బుని కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటి ఫలితం అనేటువంటిది చివరికి అది భయంకరంగా ఉండబోతూ ఉంది. కానీ లోకంలో ఉన్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా మనకు శాశ్వతమైనటువంటివి, సంతోషాన్ని కలిగించలేవు. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రీతులుగా సమాధానం లేక సంతోషపడడానికి ఇంకా సినిమాలకు వెళ్తూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, రకరకాల కార్యక్రమాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఉంటున్నటువంటి ఈ విధంగా లోక సంతోషాన్ని కోరుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఒక ప్రశ్న ఏమిటంటే, మీరు పొందుకుంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా పొందుకుంటున్నటువంటి ఈ సంతోషము మీకు శాశ్వతమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నదా? నిత్యము మీరు సంతోషంగా ఉండేటువంటి జీవితాన్ని ఈ సంతోషం మీకు అందిస్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచన చేసినట్లయితే అది శాశ్వతమైనది కాదు అని మనకే సమాధానం తెలుస్తూ ఉంది. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దావీదు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు తెలియజేసింది ఏంటంటే, ఎవరు సంతోషంగా ఉంటారు అంటే నిన్ను వెదకువారు అని అక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకే పౌలు కూడా ఒకానొక సమయంలో దేవుని బిడ్డలను, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని హింసించి వారిని హత్య చేయటమే తన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా భావించి వాటి యందు సంతోషపడి దేవుని ప్రజలను హింసించినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో సత్యమును గుర్తించినటువంటి పౌలు సౌలుగా ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పౌలుగా మారి ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాస్తూ ఆయన అంటున్నాడు,
చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువునందు ఆనందించండి అని తెలియజేస్తా ఉన్నాడు. కేవలము 3:1లో ప్రభువునందు ఆనందించండి అని తెలియజేయటం మాత్రమే కాకుండా 4వ వచనంలో అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు. దేవునికి ఈ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకానొక సమయంలో లోకములోనే సంతోషం ఉన్నదని జీవితాన్ని జీవించిన పౌలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువునందు ఆనందించండి. ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభువునందు ఆనందించండి అని మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో ఉన్నటువంటి సంతోషము, ప్రభువులో ఉన్నటువంటి ఆనందాన్ని పౌలు గుర్తించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కానీ లోకంలో ఉన్నటువంటి వారు చెప్పేటువంటిది ఏంటంటే, యేసుని వెంబడిస్తే కష్టాలు వస్తాయి, యేసయ్యను వెంబడిస్తే శ్రమలు వస్తాయి, యేసయ్యను వెంబడిస్తున్నట్లయితే, యేసు మార్గంలో నడిచినట్లయితే, రక్షణ పొందినట్లయితే, బాప్తిజం పొందినట్లయితే అబద్ధం ఆడకూడదు, దేవుని మార్గంలో జీవించడం కష్టము అని రకరకాలుగా ఈ శ్రమలు మేము అనుభవించలేమన్నట్లు చాలామంది అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ శ్రమ వచ్చినా కూడా అది శాశ్వతమైనటువంటిది కాదు. శ్రమల లోయలో మనము నడవలసి వచ్చినా ప్రభువు మనకు తోడుగా ఉంటాడు కనుక అది మనము శ్రమగా మనకు అనిపించినటువంటి పరిస్థితులు ఆ సమయంలో దేవుడు మనకు కల్పించేటువంటి వాడుగా ఉన్నాడు. మనము ఎప్పుడు శ్రమ అనుభవించినా అది సంతోషంగానే దేవుడు మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఏ శ్రమ వచ్చినా యేసు మార్గంలో అది శాశ్వతమైనటువంటిది కాదు, ఆ శ్రమ తర్వాత సంతోషం అనేటువంటిది కలుగుతుందని లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథంలో 30వ కీర్తన 5వ వచన భాగంలో, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి కష్టాన్ని బట్టి, ఆ ఇరుకు ఇబ్బందులను బట్టి మనకు దుఃఖం అనేటువంటిది కలగవచ్చు, కన్నీరు కలగవచ్చు, కన్నీటి లోయలో నడవచ్చు. కానీ వాక్యం మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన దయ ఎలా ఉంటుందంటే ఆయుష్కాలం అంతా కూడా, మన జీవితకాలం అంతా కూడా ఆయన దయ మన మీద నిలిపి ఉంచేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దయగలిగినటువంటి దేవుడు. యేసునందు మనకు సంతోషం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే దయగలిగిన వాడు. మన యందు ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనమున్నటువంటి పరిస్థితులను చూసి అవహేళన చేసేవారుగా ఉండవచ్చు. నీ యొక్క ఇరుగు పొరుగు వారు నీ కష్టాన్ని చూసినప్పుడు వారు ఎగతాళి చేసేవారుగా ఉండవచ్చు. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన దయగలిగినటువంటి వాడు కనుక, ఆయన దయ మన జీవిత కాలము, మన ఆయుష్కాలంలో నిలిచేటువంటిదిగా ఉన్నది కనుక మనము ఆ సమయంలో ఏడ్చినా, మొరపెట్టినా, కన్నీరు కార్చినా, అక్కడ లేఖనము తెలియజేసిన మాట, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకానొక సమయంలో దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. రాత్రి గడిచిపోయిన తర్వాత, ఆ సమయం గడిచిపోయిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆశీర్వాదము సంతోషమే. ఆయన మన దుఃఖాన్ని సంతోషముగా మార్చేవాడుగా ఉన్నాడు. సంతోష వస్త్రములను మనకు ధరింపచేసేటువంటి వాడుగా ప్రభువారు ఉన్నారు. ఆయన దయగలిగినటువంటి వాడు. అందును బట్టి దావీదు అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీవు దయగలిగినటువంటి వాడవని అక్కడ తెలియజేస్తూ, నిన్ను వెదకు వారందరూ సంతోషించుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వెతికేటువంటి వారు సంతోషించేటువంటి వారుగా ఉన్నారని సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నది. అయితే దేవుని వెతుకుతున్నటువంటి వారు అందరూ సంతోషిస్తూ ఉన్నారా? యేసయ్యను కలిగినటువంటి వారందరూ, యేసయ్య మార్గంలో వెళ్తున్నటువంటి వారు సంతోషాన్ని కలిగి ఉంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని మనం ఎలా వెతుకుతూ ఉన్నాం, యేసయ్యను ఎలాగ మనం వెతికేటువంటి స్థితిలో ఉన్నాం అని మనం ఆలోచన చేసినట్లయితే మనకు సంతోషం కలగడానికి కారణం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథంలో 53వ సంకీర్తన 2వ వచనంలో అక్కడ లేఖనం తెలియజేస్తున్నటువంటి మాట, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్రాయబడినటువంటి ఈ మాట ప్రకారముగా దేవుడు ఆకాశము నుండి నరులను చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు.
ఎలా చూస్తూ ఉన్నాడు? మనం అక్కడ చూసినట్లయితే నరులను చూచి పరిశీలించెను. దేవుడు నరులను, మనుషులను పరిశీలనగా చూచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మనలను పరిశీలనగా చూస్తే మనలో ఏం కనిపిస్తూ ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నాము అని ఆయన పరిశీలించి చూస్తున్నప్పుడు మన నుండి దేవుడు ఏమి కనుక్కునేటువంటి వాడుగా ఉన్నాడు, ఏమి పరిశీలించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి మాట మనము ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుడు గనక ఆకాశం నుంచి నిన్ను ఈ సమయంలో చూస్తే నీ స్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ఏంటి? నీ నడక ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? నీ హృదయము ఎలాగ ఉన్నది? మనము ఆలోచన చేయాలి. ఇక్కడ లేఖనములో మనము చదివినటువంటి ఆ భాగములో వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో. దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడు? ఎందుకు చూస్తున్నాడు? నరులను ఆకాశము నుండి ఎలా పరిశీలిస్తున్నాడు? ఏం పరిశీలిస్తున్నాడంటే వివేకము కలిగి దేవుని వెతికేటువంటి వారు ఉన్నారా? నన్ను వెంబడించేటువంటి వారు, నన్ను వెతుకుతున్నటువంటి వారు, నా మార్గంలో నడుస్తున్నటువంటి వారు, వారు వివేకము కలిగే నన్ను వెంబడిస్తూ ఉన్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మనము వెంబడించేటప్పుడు ఒక వివేకము అనేటువంటిది మనకు కావాలి. నేటి దినాలలో గుడ్డిగా దేవుని వెంబడిస్తూ ఉన్నారు. క్రైస్తవేతరులు కాదు, కానీ ముఖ్యంగా క్రైస్తవులే, యేసుని పూజించేటువంటి వారే యేసయ్యను ఎలాగ వెంబడిస్తున్నారు, ఎలా వెతుకుతున్నారంటే వారు గుడ్డిగా యేసయ్యను గురించి పూర్తిగా తెలియకుండానే, ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలియకుండానే, మన పట్ల ఆయన ఏ కార్యం చేశాడో తెలియకుండానే, ఆయన చేసినటువంటి శిలువ కార్యము ఎందుకు చేశాడో తెలియకుండానే, ఆయన ఒక మార్గంలో ఆయన ఏర్పాటు చేసి ఉండగా ఆ మార్గము మనకు తెలియకుండానే దేవుని వెంబడిస్తున్నటువంటి వారముగా చాలామంది కనిపిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో. మనం దేవుని ఎలా వెతకాలి అంటే వివేకము అనేటువంటిది మనకు కావాలి. దేవుని వెతకటంలో వివేకము కావాలి. ఎవరైతే వివేకము కలిగి దేవుని వెతికేటువంటి వారుగా ఉంటారో వారిని గురించి చదివినటువంటి ఆ మూలవాక్యంలో 70వ కీర్తన 4వ వచనంలో అక్కడ దావీదు అంటున్నాడు, నిన్ను వెదకు వారందరూ కూడా ఉత్సహించి సంతోషించుదురుగాక. అనేక మంది జీవితాల్లో యేసుని వెతుకుతున్నటువంటి వారు కూడా సంతోషం లేకపోవటానికి కారణం ఏంటంటే దేవుని వివేకం లేకుండా వెతుకుతూ ఉన్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని మనము ఎలాగా వెతికి వెంబడించాలంటే వివేకము కలిగి. మనము ఎలా ఉన్నాం? మన స్థితి ఏంటి? అసలు మనకు వివేకం అనేటువంటిది ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా అవివేకముగానే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? భక్తి మార్గంలో అవివేకంగానే వెంబడిస్తూ ఉన్నామా? లేఖనం అంటున్నది వివేకము కలిగి వెతుకువారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మలను పరిశీలించినప్పుడు మీరు దేవుని ఎలా వెతుకుతున్నారని దేవుడు గుర్తించేవాడుగా ఉన్నాడు. మనం ఎలా వెంబడించాలి, దేవుని యొద్ద మనం ఎలా గుర్తింపు పొందాలంటే ఆయన మన కొరకు సిలువలో రక్తాన్ని చిందించినటువంటి వాడు. ఆయన చిందించినటువంటి రక్తమే మనలను మన యొక్క పాపము నుండి విముక్తి కలిగిస్తున్నది అని గుర్తెరిగి ఆ రక్తములో కడగబడినటువంటి అనుభవాన్ని కలిగి ఆయనను వెంబడించే వారముగా మనము ఉండాలి. ఆయనను వెతికేటువంటి వారముగా మనము ఉండాలి. వివేకము కలిగి మనము దేవుని వెంబడించాలి. వివేకము అంటే ఏమిటి? చూడండి, మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయము 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుడు మనకు తోడుగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. దేవుడు మనకు తోడుగా ఉండాలి, ప్రతి సమయంలో తోడుగా ఉండాలి, ప్రతి కష్టంలో తోడుగా ఉండాలి. మన చేయి ఆయన విడిచిపెట్టకూడదు. మనమును ఎప్పుడు కూడా మనలను ఆయన వెంటబెట్టుకునేటువంటి జీవితమే, అనగా దేవుడు మనలను విడిచిపెట్టినటువంటి జీవితాన్నే మనం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి, మనతోనే ఆయన నడవాలి అని రకరకాలుగా ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. మంచిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కూడా మనతో నిలిచి మనతో నడిచి మనకు తోడుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అయితే అలాగ మనతో ప్రభువారు ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆమోసు
గ్రంథములో మనం చదివినటువంటి మాటలో తెలియజేయబడతాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెతకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనిని వెతకాలి అంటే మేలును వెతకాలి. మేలు చేసేటువంటి క్రియలను మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే లేఖనం తెలియజేసినటువంటి మాట, మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడచి. మనం మొట్టమొదట ఏం చేయాలంటే మేలు వెతకటానికి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే కీడుని విడిచిపెట్టాలి. నేటి దినాల్లో చాలామంది వెతుకుతూ ఉన్నారు, సంతోషం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ముందు మనం విడిచిపెడతా ఉన్నామా? ఎన్ని కార్యక్రమాలు చేసినా మన జీవితంలో ఫలింపు అనేటువంటిది లేకుండా ఉన్నది. ఎంత దేవునికి మొరపెట్టినా సమాధానం రానటువంటి పరిస్థితి ఉన్నదేమో, లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కుటుంబ జీవితంలో సమాధానం లేని స్థితి కలిగి ఉంటా ఉన్నామేమో. చాలామంది అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, లేకపోతే ఏంటి మాకు ఈ స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనము వెతికేటువంటి సమయంలో, మేలు వెతికేటువంటి సమయంలో కీడును మనం విడిచిపెడతా ఉన్నామా? దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలను మనము మొట్టమొదటగా విడిచిపెట్టినటువంటి అనుభవం మన జీవితంలో ఉన్నదా? మనం మొట్టమొదటగా విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని, దేవుని యొక్క వాక్యము వేటినైతే అసహించుకుంటా ఉన్నదో వాటన్నిటినీ విడిచిపెట్టాలి. చాలామంది ఈ లోకంలో యేసును వెంబడిస్తూనే లోకాన్ని కూడా వెంబడిస్తూ ఉన్నారు. వారు లోకాన్ని కొంత విడిచిపెట్టామనుకుంటున్నారు, కానీ లోకాచారాలలో ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. ఏదైనా సరే ఒక శుభకార్యం జరగాలంటే మంచి రోజు చూస్తూ ఉన్నారు, మంచి సమయం చూస్తూ ఉన్నారు, మంచి గడియ కోసం చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ లోక సంబంధమైనటువంటి ఆచారాలే. లోక సంబంధమైనటువంటి వాటిని ఎన్నింటిలోనో పాల్గొంటూ మనం మేలు వెతికినట్లయితే మనకు మేలు లభిస్తూ ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం అంటా ఉన్నది, మొట్టమొదటిగా మీరు కీడు విడిచిపెట్టండి, కీడును విడిచిపెట్టి మేలును వెతకండి. ఎందుకు మనము కీడు విడిచి మేలును వెతకాలంటే మీరు బ్రతుకున్నట్లు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము బ్రతకాలంటే, మనము సజీవులుగా ఉండాలంటే, నిత్యము దేవునితో ఉండాలంటే, మనం బ్రతకాలంటే దేవుని వెతకాలి, మేలును వెతకాలి, కీడును విడిచి వెతకటం మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ జీవితాన్ని మనము కలిగి ఉంటామో, ఎప్పుడైతే కీడు విడిచి మేలుని వెతికేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటామో, మనం అలాగూ చేసిన ఎడల, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం మనకు అంటూ ఉన్నది, అలా చేసినట్లయితే దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండటం పోవటానికి కారణము మనమేనేమో, మన క్రియలేనేమో. దేవుడు మనలను విడిచిపెట్టడానికి మన పనులే ఆ విధంగా చేస్తూ ఉన్నాయేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, విడిచిపెట్టవలసినటువంటి వాటిని మనం విడిచిపెడతా ఉన్నామా? ఒకవేళ ఇంతవరకు అలా విడిచిపెట్టకుండానే మేలు కొరకు, సంతోషం కొరకు మనం పరిగెత్తుతూ ఉన్నాము, అది మనకు లభించడం లేదంటే మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నామని గుర్తెరిగి ఇదే సమయంలో, ఈ సమయంలోనే వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉన్నటువంటి ప్రతి దానిని విడిచిపెట్టి దేవుని వెంబడించండి, మేలును వెతకండి, కీడుని విడిచి వెతకండి. దేవుడు మీకు తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. వివేకము కలిగినటువంటి వారు ఈ రీతిగా వారు జీవించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. వివేకము కలిగితే వారు బ్రతకాలనుకుంటారు. అవివేకులైతే ఆ విధంగా గుర్తించనటువంటి స్థితిలో ఉండి వారు ఇంకా కీడునే వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచన భాగంలో, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు వ్రాసినటువంటి సామెతల గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాటను తెలియజేస్తా ఉన్నాడు. వివేకము అనేటువంటిది జ్ఞానమునకు లక్షణము. ఈ వివేకము అంటే, ఈ వివేకుల జ్ఞానము అది ఎలా ఉంటుంది అంటే తమ ప్రవర్తనను కనిపెట్టుకొని వారు ఉండేవారుగా ఉన్నారని లేఖనం తెలియజేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన నడక ఎలా ఉన్నది, మన జీవితం ఎలా ఉన్నది, మనం ఎలాగ నడుస్తూ ఉన్నాం, మనము మనలను గుర్తించకుండానే గురుడిగా అడుగులు వేస్తూ ఉన్నామా? దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం యొక్క లక్షణము
వివేకము కలిగినటువంటి వారికి ఉన్నటువంటి జ్ఞానమున కలిగినటువంటి లక్షణం ఏంటంటే మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, మనము ఎలాగ జీవిస్తూ ఉన్నాం అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తమ ప్రవర్తనను కనిపెట్టుకొని ఉండటం అనేటువంటిది వివేకుల జ్ఞానమునకు అది లక్షణముగా కనిపిస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఎవరైతే వివేకిగా ఉంటాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క నడతలను జాగ్రత్తగా కనిపెట్టుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ వారి నడత ఎక్కడైనా మార్గము తప్పిపోయినటువంటిదిగా ఉంటే వెంటనే తనకు కలిగినటువంటి వివేకమును బట్టి నేను మార్గం తప్పిపోయానని సరి చేసుకునేవాడుగా ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నడక ఎలా ఉన్నది, మన నడత ఎలా ఉన్నది? దేవుని మార్గంలోనే ఉన్నదా? దేవుని యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనకు ఏం బోధిస్తూ ఉన్నాడు, ఏం తెలియజేస్తూ ఉన్నాడు, మన కొరకు ఏమి వ్రాయించి ఉంచాడు, వాటిని మనం గుర్తెరిగి వాటి ప్రకారముగా మనం జీవిస్తే మనము దేవుని మార్గంలో ఉన్నటువంటి వారముగా ఉంటాం, వివేకమును కలిగి జీవించే వారముగా ఉంటాం. ఎప్పుడైతే మనం వివేకమును కలిగి జీవిస్తామో అప్పుడు యేసును వెతికేటువంటి వారముగా ఉంటాము. అప్పుడు మన జీవితాలలో తప్పక శాశ్వతమైనటువంటి ఆనందము, శాశ్వతమైనటువంటి సంతోషము మన జీవితాలలో మనము కలిగి ఉంటాం. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచన భాగంలో చూస్తే, ఇందు నిమిత్తము మీరు అవివేకులుగాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. ఇందు నిమిత్తము, ఎందు నిమిత్తము అంటే అక్కడ 15-16 వచనాల్లో వ్రాయబడతా ఉంటుంది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడవండి అని తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి, ఎఫ్సి సంఘానికి పౌలు లేఖ వ్రాస్తూ అంటున్నాడు, దినములు చెడ్డవిగా ఉన్నాయి. చెడ్డ దినాలని మనం ఎలా గుర్తిస్తామంటే మనం వివేకమును కలిగి ఉండాలి. ఒకవేళ మనము అవివేకముగా ఉన్నట్లయితే ఆ చెడ్డ దినాలను గుర్తించలేక అజ్ఞాన స్థితిలోనే ఉండి మనము వాటిలో పడి మునిగిపోయేటువంటి వారముగా ఉన్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వివేకమును కలిగి ఉండి దేవుణ్ణి వెతకాలి. అవివేకముగా మనము ఈ లోకములో ఉండవద్దు. కానీ అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించండి. మనము వివేకములుగా ఉన్నట్లయితే మనము దేవుని చిత్తమేంటో మొట్టమొదట గుర్తెరుగుతాం. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క చిత్తమును తెలుసుకున్న మీదట దేవుని చిత్త ప్రకారమే జీవించేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క చిత్తాన్ని, దేవునికి అంగీకారమైన జీవితాన్ని మనం కలిగి జీవిస్తూ ఉన్నామా? మన మనస్సాక్షి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరికను తెలియజేసినప్పుడు వాటికి లోబడతా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వివేకము కలిగి దేవుని వెతికితే సంతోషము, శాశ్వతమైనటువంటి ఆనందము కలిగి ఉంటుంది. మనము చూసినట్లయితే మరొక మాట, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. గలతీ సంఘానికి పౌలు లేఖ వ్రాస్తూ ఒక ప్రశ్నను కూడా వేస్తాం మనం చూస్తూ ఉన్నాం. వారిని మొట్టమొదటిగా ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు. వారికి వివేకము లేనటువంటి గలతీయులుగా వారిని గుర్తించాడు. ఎందుకంటే మొట్టమొదటగా వారు చక్కగా ఉన్నారు, యేసు మార్గంలోనే ఉన్నారు, యేసయ్యను అంగీకరించినటువంటి వారుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు పౌలు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఏంటంటే మిమ్మును ఎవడు భ్రమ పెట్టను? అంటే భ్రమ పెట్టేటువంటి వాడు మనకి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ఎదురవుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నడుస్తున్నటువంటి మార్గంలో నుండి మనం తొలగిపోవటానికి మనకు అనేకమైనటువంటి బోధలు ఎదురు కావచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవచ్చు. వాటన్నిటి ద్వారా మనం ఎలా అయిపోతామంటే భ్రమలోనికి వెళ్ళిపోతాం. యేసుని దేవునిగా పూజ చేసినటువంటి వారు, అంగీకరించిన వారు, రక్షకునిగా అంగీకరించినటువంటి వారు యేసు రక్షకుడు కాడు అని యేసు మార్గాన్ని విడిచేటువంటి వారు కూడా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు భ్రమలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి దేవత, ఈ యుగ సంబంధమైనటువంటి వాడు, ఈ లోకాధికారి అపవాది, వాడు మనలను భ్రమలో పడవేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఎవడు మిమ్మలను భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడు అయినట్టుగా ఉన్నటువంటి క్రీస్తు మీ ఎదుట
మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. యేసయ్య సిలువను చూస్తూ ఉన్నారు, మరలా భ్రమలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఓ అవివేకులైన గలతీయులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువను చూసి మరలా మనము ఈ లోకాన్ని చూస్తే, ఈ లోకాన్ని చూచే కన్నులు మనం కలిగి ఉంటే, మనము వివేక హృదయమును కలిగి దేవుని వెంబడించటం లేదు అని గుర్తించాలి. వివేకముతోటి దేవుని వెదగటం లేదని మనము గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము అవివేక స్థితిలో ఉండి వెతుకుతా ఉన్నామేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు యేసుని వెతుకుతా ఉన్నారు, కానీ ఎలా వెతుకుతా ఉన్నారు? యేసుని వెతుకుతూ కూడా మా జీవితాలలో సంతోషం లేదు, మా కుటుంబాలలో సంతోషం లేదు, ఎప్పుడు కుటుంబంలో అలజడే, ఎప్పుడు కుటుంబంలో లోటుపాట్లే అని ఆలోచన చేస్తూ ఉన్నారేమో. ఇంకా అనేక మంది యవ్వనస్తులు ఈ లోక జీవితంలో సంతోషం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో యేసయ్యను వెతికినట్లయితే, వివేకము కలిగి వెతికినట్లయితే వారందరూ కూడా సంతోషించేవారుగా ఉన్నారని దావీదు భక్తుడు ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని గురించి ఆయన వెంబడించిన విధమును బట్టి ఆయన ఎంతగానో సంతోషించి దేవుని ఉత్సహించి ఎన్నో ప్రతిగానములతో ఆయన ఎన్నోసార్లు దేవుని స్తుతించిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నిజమైనటువంటి సంతోషం కావాలంటే పౌలు చెప్పిన రీతిగా ప్రభువునందు ఆనందించండి. ప్రభువుని, యేసయ్యను మీరు అంగీకరించండి, మీ జీవితాలలో చేర్చుకోనండి. యేసయ్యను కలిగిన జీవితాన్ని మీరు కలిగి ఉండండి. వివేకము కలిగి దేవుని వెతకండి, యేసయ్యను వెతకండి, నిత్య సంతోషము అనుభవించేవారుగా ఉండండి. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. నిన్ను వెతకు వారందరూ ఉత్సహించి సంతోషించుతురుగాక అని దావీదు భక్తుడు తెలియచేశాడు నాయన. అవును ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది నాయన లోకాశలకు గురైపోయి లోకంలో ఉన్న సంతోషం కొరకు పరిగెత్తుతూ ఉన్నారు నాయన. మరి ముఖ్యంగా యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. యవనస్తులను ప్రభువా, అపవాది సులువుగా మార్గము మళ్లించి లోకాశల వైపు ఈడ్చుకొని వెళుతూ ఉండగా మా ప్రభువా, లోకంలో సంతోషం కొరకు పరిగెత్తుతూ ఉన్నారు నాయన. కానీ మీ యందు శాశ్వతమైనటువంటి ఆనందం ఉన్నదని, మిమ్మలను వెతుకు వారందరూ అటువంటి రీతిగా సంతోషిస్తారని దావీదు భక్తుడు చెప్పినటువంటి సాక్ష్యం ద్వారా మా తండ్రి, మిమ్మలను వెతికేటువంటి కన్నులను దయచేయండి నాయన. మిమ్మలను చూచేటువంటి ప్రభువా నాయన, సత్యమును చూచేటువంటి కన్నులను దయచేయండి నాయన. మనోనేత్రాలు వెలిగించండి నాయన. ఈ లోకంలో సంతోషించేటువంటి వారందరూ కూడా ప్రభువా మీ వైపు చూస్తూ మిమ్మలను వెతికి సంతోషాన్ని పొందేటువంటి కృపను దయచేయమని ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభువా మీకు సమర్పించుకుంటూ, శాశ్వతమైనటువంటి ఆనందము, యుగ యుగములు మీతో గడిపేటువంటి నిత్య సంతోషమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని నాయన. ఈ లోక అవసరతలన్నిటిలో కూడా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి మీ మహిమరాజ్యంలో నిత్యము మీతో సంతోషించేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ జీవించడానికి కావలసినటువంటి వివేకవంతమైన జీవితము కలిగిన ఆయన, వివేకముగా మిమ్మల్ని వెతకటం నేర్పించమని ప్రతి ఒక్కరిని మీకు సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలము ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.